అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా. ఇవాళ మనము ఒక స్పెషల్ వెజ్ కర్రీ తయారు చేసుకుందాం. ఈ కర్రీ పేరు వెజ్ మహారాజ్ కర్రీ. పేరు వినగానే రాయల్టీలా అనిపిస్తుంది కదా. నిజంగానే ఈ కర్రీకి రుచి, వాసన, రిచ్ లుక్ అన్నీ మహారాజా స్థాయిలోనే ఉంటాయండి. ఇక ఆలస్యం ఎందుకు, తయారీ విధానంలోకి వెళ్దాం రండి. ముందుగా ఈ కర్రీకి అవసరమైన గ్రేవీ కోసం 1 టేబుల్ స్పూన్ కలింగ విత్తనాలు, 10 జీడిపప్పులు, 10 బాదం పప్పుల్ని తీసుకొని వేడి నీళ్లు పోసి నానబెట్టి పెట్టుకోవాలి. ఇలా హాట్ వాటర్ పోయటం వల్ల మనకు పప్పు అనేది బాగా నానుతుందండి త్వరగా. ఈ కర్రీకి కావాల్సిన కూరగాయల్ని కట్ చేసుకుందాం రండి. 2 క్యారెట్లను తీసుకొని పైన ఉన్న పీల్ని తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే 2 చిన్న పొటాటోస్ని కూడా సన్నగా కట్ చేసుకోవాలండి, పీల్ తీసి. ఇక్కడ నావి చిన్న పొటాటోస్ కాబట్టి నేను 2 తీసుకున్నాను. అదే పెద్దదైతే మీరు 1 తీసుకున్నా సరిపోతుందండి. అలాగే ఒక పెద్ద ఆనియన్ని కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. 10 బీన్స్, అలాగే కొద్దిగా క్యాబేజ్, కొద్దిగా క్యాలీఫ్లవర్ తీసుకోవాలి. క్యాలీఫ్లవర్ని ఒక 10 నిమిషాల పాటు వేడి నీళ్ళలో వేసి పెట్టుకోవాలండి. ఈ ఫ్లవర్లో మనకు కంటికి కనిపించకుండా చిన్న చిన్న పురుగులు ఉండే అవకాశం ఉంటుంది. సో వాటిని కొద్దిసేపు వేడి నీళ్ళలో వేయండి. అలాగే 1 కప్పు అనపగింజలు తీసుకోవాలండి. ఈ అనపగింజల ప్లేస్లో మనము బఠానీ తీసుకోవచ్చు, లేదంటే స్వీట్ కార్న్ తీసుకోవచ్చు, అది మన ఇష్టము. బఠానీతో చేసినా కూడా ఈ కర్రీ చాలా బాగుంటుందండి. ఇప్పుడు స్టవ్ పై కుండ పెట్టి హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టీ స్పూన్ పోపు దినుసులు, అలాగే 1 ఎండుమిరపకాయని తుంచి వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడాక కొద్దిగా కరివేపాకును వేసి వేపుకోవాలి. కరివేపాకు చిటపటలాడాక అనపగింజలు వేసి వేపుకోవాలి. ఈ అనపగింజల్ని ఇలా ఆయిల్లో వేయించడం వల్ల ఈ కర్రీకి మంచి రుచి వస్తుందండి. ఈ పప్పులు కాస్త వేగాక మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయని కూడా వేసి ఉల్లిపాయ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. మంటని లో ఫ్లేమ్లోనే పెట్టి బాగా వేయించండి. అప్పుడు మనకు ఉల్లిపాయ అలాగే పప్పులు 2 కూడా బాగా వేగిపోతాయి. ఉల్లిపాయ వేగిన తర్వాత ముందుగా క్యారెట్ని అలాగే బంగాళాదుంపని వేసి వేపుకోవాలి. ఇవి వేగటానికి కొద్దిగా టైం పడుతుంది కదా, కాబట్టి ముందుగా వీటిని వేసి వేపుకోవాలి. ఈ క్యారెట్ అలాగే బంగాళాదుంప కాస్త మెత్తబడ్డాక మిగిలిన కూరగాయలు ఉన్నాయి కదండి, బీన్స్, క్యాలీఫ్లవర్, క్యాబేజ్, వాటిని కూడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకే 1.5 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ పసుపు వేసి ముక్కలకంతా బాగా పట్టే రకంగా కలిపి మూత మూసి 10 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి కొద్దిగా కసూరి మేతిని తీసుకొని క్రష్ చేసి చల్లుకోవాలి. ఇలా మనం మగ్గేటప్పుడే కసూరి మేతి వేయటం వల్ల కర్రీకి మంచి ఫ్లేవర్ వస్తుందండి. కసూరి మేతి వేశాక ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలి. ఇది మగ్గేలోపు మనం ఈ కర్రీకి కావాల్సిన గ్రేవీ తయారు చేసుకుందాం రండి. 2 మీడియం సైజ్ టమాటాలని తీసుకొని చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే మన కారానికి తగినంతగా 6 నుంచి 8 వరకు పచ్చిమిరపకాయలని కూడా తీసుకోవాలి. మనకి ఈ కర్రీకి పచ్చిమిర్చితోనే కారం రావాలి, ఎండు కారం వాడము కాబట్టి మీ కారానికి తగినంతగా పచ్చిమిర్చిని చూసి వేసుకోండి. ఇప్పుడు ముందుగా మనం నానబెట్టి పెట్టుకున్న జీడిపప్పు, బాదం ఉన్నాయి కదా, వాటిని వేసుకోవాలి. ఇందులోకే ఒక చిన్న గరిటెడంతా పెరుగును కూడా వేసి మెత్తని ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. మనకు జీడిపప్పు, బాదం పప్పు అనేది ఎంత మెత్తగా ఫైన్ పేస్ట్లా ఉంటే మనకు గ్రేవీ అనేది కన్సిస్టెన్సీ అనేది అంత బాగా వస్తుందండి. ఇప్పుడు ఆ జీడిపప్పు, బాదం పప్పు పేస్ట్ని పక్కకు తీసి ఉంచుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో 1 గుప్పెడంత కొత్తిమీర, అలాగే కొత్తిమీరలో సగం వరకు పుదీనాను తీసుకోవాలి. 10 వెల్లుల్లిపాయలు, అలాగే 1 ఇంచ్ సన్నగా కట్ చేసిన అల్లం, అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న టమోటాలు ఉన్నాయి కదా, వాటిని కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చిని కూడా చిన్నగా తుంచి వేసుకుంటే మనకు జార్లో ఈజీగా పడతాయి. మనం ఇక్కడ పచ్చిమిర్చి వేస్తున్నాం కాబట్టి కొద్దిగా ఉప్పును కంపల్సరీ వేసుకోవాలండి.
కొద్దిగా సాల్ట్ వేయడం వల్ల మనకు పచ్చిమిర్చి అనేది నసురు వాసన రాకుండా ఉంటుంది. వీటంతటిని మెత్తని ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. చూడండి ఇప్పుడు కూరగాయలు ఎంతవరకు మగ్గాయో చూద్దాము. చూడండి కూరగాయలు కూడా బాగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అల్లం పేస్ట్ని వేసి ముక్కలకంతా బాగా పట్టే రకంగా కలిపి మూత మూసి అల్లం పచ్చిమిర్చి పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న జీడిపప్పు బాదం పప్పు పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ని కూడా వేసి కలిపి మరో 2-3 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఈ జీడిపప్పు బాదం పప్పు పేస్ట్ వేశాక ఎక్కువసేపు పెట్టనక్కర్లేదండి. అలా పెట్టాము అంటే మనకు కింద మాడిపోయే ఛాన్స్ ఉంది. సో కొద్దిగా చూస్తూ ఉండండి. ఇప్పుడు మన గ్రేవీకి కావాల్సినంతగా వాటర్ని పోసుకోవాలి. మనము ఇక్కడ జీడిపప్పు బాదం పప్పు వేసాం కాబట్టి మనకు ఇది చల్లారే కొద్దిగా గ్రేవీ అనేది చిక్కగా అవుతుంది. కాబట్టి చూసి వాటర్ పోసుకోండి. ఇందులోకే 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ జీరా పౌడర్ని వేసి మరో 5-6 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. కూరగాయలు మరీ మెత్తగా కాకుండా కాస్త క్రంచీగా ఉంటేనే ఈ కర్రీకి మహారాజా టచ్ వస్తుందండి. చూసారు కదా, వెజ్ మహారాజ్ కర్రీ చాలా సింపుల్గా అంతే అండి. వెజ్ మహారాజ్ కర్రీ రెడీ. చివరగా ఇక్కడ మీరు కావాలంటే కొద్దిగా బటర్ని కానీ లేదంటే ఫ్రెష్ క్రీమ్ని కానీ వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ వేయట్లేదు, ఎందుకంటే మనము జీడిపప్పు బాదం పప్పు పేస్ట్ వేసేటప్పుడే మిక్సీలో పెరుగు వేసాం కదా, ఆ పెరుగుతో పాటే నేను మిగడ కూడా వేసాను. సో కాబట్టి నేను ఇక్కడ వేయట్లేదు. మీరు కావాలి అంటే కొద్దిగా బటర్ని వేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ కర్రీ చపాతీ, పుల్కా, నాన్, పులావ్ ఎందులోకైనా చాలా బాగుంటుందండి. తప్పక మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.